బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా స్పందించారు. జాగృతి ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె తనపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్రలకు తెరలేపారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హరీష్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేశారని, ఆ రోజే తనపై కుట్రకు తెరలేపారన్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రంలో పనిచేశా. హాస్టల్స్, గురుకులాల్లో జరుగుతోన్న అక్రమాలపై మాట్లాడా. బీసీల కోసం మహిళలకు 2500 ఇవ్వాలని ఉద్యమం చేశా. తెలంగాణ తల్లి స్వరూపం మారిస్తే నిరసన తెలిపా. తెలంగాణ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ పెట్టా. భద్రాచలం గ్రామాలపై పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చా. సీఎం సొంత జిల్లాల్లోనూ కార్యక్రమాలు చేపట్టా. గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడి 47 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయి? పార్టీ పెద్దలు వీటిపై పునరాలోచించుకోవాలి. బీసీల కోసం మాట్లాడితే వ్యతిరేకత ఎలా అవుతుంది? నాపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కత్తి కట్టుకొని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడితే అందులో తప్పేముంది? నా తండ్రి చిటికన వేలు పట్టుకొని ఉద్యమాలు చేశా. ఆయన నుంచే సామాజిక తెలంగాణ స్ఫూర్తిని పొందా. నేను నిన్న చెప్పిన ఇద్దరు పని కట్టుకొని నాపై దుష్ప్రచారం చేశారు. హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా? దానికి ఇష్టం వచ్చినట్లు స్టోరీలు ఇస్తే సరిపోతుందా? రామన్నను గడ్డం పట్టుకొని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతూ ఉంటే కనీసం ఫోన్ చేసి అడగరా? 103 రోజులు అవుతుంది. ఒక్క మాట మాట్లాడారా? ఏం జరిగినా నేను కేసీఆర్ గారికి, రామన్నకు హాని జరగనివ్వను. నాపై జరిగిన కుట్రలు రామన్నపై కూడా జరిగే ఛాన్స్ ఉంది. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్ లో ఉన్నారు. డబ్బు సంపాదించాలని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మక్కై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్ రావే కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు హరీష్ డైరీ నుంచి పాల పంపిణీ జరిగింది. అందులో అవినీతి జరిగితే రేవంత్ సర్కార్ స్పందించలేదు. ఆ తర్వాత హరీష్ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్. ట్రబుల్ క్రియేట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్ లో హరీష్ రావు సూపర్. తెలంగాణ ఉద్యమం మొదటి నుండి డే 1 నుండి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తూ ఉంటే హరీష్ రావు వద్దన్నారు. నిజామాబాద్ లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది అని కవిత సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. హరీష్, సంతోష్ రావులు మేకవన్నిన పులులు అని, వారిని నమ్మొద్దని తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అభ్యర్థించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.